నీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చాడు అతివృష్టి లేదా అనావృష్టి ఇలా ఉంటాయి చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఇవాళ మా జగన్ అన్నది కట్టిపోతే రెన్యువల్ కట్టించే విజయవాడ మొత్తం నాశనమైపోయేది. ఇవాళ జగన్ అన్న విలువ తెలుస్తుంది, జగన్ అన్న విలువ తెలుస్తుంది. కృష్ణలంక దగ్గర అసలు ఈ పాటికి కృష్ణలంక దగ్గర ఈ పాటికి ముంపుకు గురయ్యి మొత్తం బిల్డింగ్లను కొట్టుకోవాల్సింది. ఆ వాళ్ళు కట్టించడం వల్ల ఈరోజు ఎంతమంది కాపాడాడు. ఇప్పుడు ఇది వచ్చి ఎవరు చూడండి, మీరే చూడండి అంత తొక్కిసలాట అక్కడ. మీరు 2 రోజుల నుంచి ఆ ఫుడ్ కోసం ఎంత ఇబ్బందులు పడ్డారు. అసలు ఫుడ్ లేదన్నా, ఫుడ్ లేదు. ఎవరినైనా అడుగుదామన్నా ఎవరి దగ్గర కనీసం తాగడానికి కూడా వాటర్ ఇవ్వట్లేదు. అటువంటి పరిస్థితి ఎవరికి చెప్పాలి అర్థం అట్లా. పోలీసులను అడిగితేనేమో బోట్లు కూడా పంపించట్లేదు కనీసం. ఇవాళ రెన్యువల్ లేకపోతే విజయవాడ మొత్తం నాశనం అయిపోయేది. ఇవాళ వాలంటీర్ ఉంటే ఇవాళ వాలంటీర్ ప్రతి ఒక్కరు సాయం చేసేవాళ్ళు వాలంటీర్ ఉంటే ఇవాళ వాలంటీర్ లాగా ఉండేసారు. వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్కరికి సాయం చేసేవాళ్ళు. ఇవాళ మెయిన్ ఏరియాలోకి అయితేనే నలుగురు వెళ్తున్నారండి, లోపల వరకు అయితే వెళ్ళట్లేదు. లోపల ఉన్నారా బతుకున్నారా లేదో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఫోన్ మీకు ఏమైనా ఆహారం ఏమైనా దొరికిందా? ఏం పరిస్థితి లేదండి. లోపల ఉన్న వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామంటే కూడా ఏమీ లేదు. వాళ్ళ ఫోన్లు లేవు, కాంటాక్ట్ అసలు ఏమీ ఇవ్వట్లేదండి. అంటే పడవలు వస్తున్నాయి కానీ మనుషులను తీసుకొస్తున్నారు బయటకు, కానీ ఆహారం కానీ అట్లా మాలాంటి వాళ్ళం ఏం బస్తా తీసుకెళ్ళి పంచుతున్నాం తప్ప ఏం లేదు. చాలా మంది పిల్లలు పునరావాస కేంద్రాలు దగ్గరలో అసలు లేవు. ఇది నుంచి అటు బయట